అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ. నేను 3 ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖ ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున 2 ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలే శ్రీకాంత్ కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పుకుని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు మాషు సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా చేసుకున్నారు. అయితే ఒక పెరోల్ విషయంలో 2 శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు 2 ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలే శ్రీకాంత్ పెరోల్ కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. పెరోల్కి అర్హుడు. మా హోంమంత్రి హరిత గారు కూడా చేశారు. 2 ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారు ఇప్పటికే చెప్పారు. లేఖలు ఇవ్వటమే తప్పని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు ఇదే అవిలే శ్రీకాంత్, వేరే వారికి కూడా కాదే, ఇదే అవిలే శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలరా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మమస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా? సాక్షి ఛానల్ గాని రారు, వచ్చారా? ఏనాయనా సాక్షి ఛానల్ బాగా తీసుకున్నాయన చేయుతున్నాయన. ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తే దీన్ని బాగా షూట్ చేసుకోండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనం చేస్తున్నా. ఇదే అవిలే శ్రీకాంత్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా ఉపయోగపడుతుంది. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదు తిరస్కరించారు. తిరస్కరించిన 14 రోజులకి అనుమతులు ఇచ్చారు. సహాయం చేద్దాం, ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ పెరోల్ విషయంలో
వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా. మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేట్ ప్రొఫెసర్ లెక్చరర్ అనుకోను, ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరవు లేఖలు ఇవ్వమో, ఎవరైనా పెరవు కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి, అరువులైతే ఇస్తారు, లేకుంటే లేదు. పెరవుల కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తాను. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇంట్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతత్వం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరు ఆలోచించి. అంటే ఏమీ చేయలేదు కాబట్టి అయ్యా ఊర్ల వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు. నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతాను, కానీ ప్రజలు హర్షించడం మాట్లాడుతున్నారు. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడు, మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, మా శంసుద్దీన్ మాట్లాడతాడు, లేక మా కరణం హజరత్ రెడ్డి మాట్లాడతాడు, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడు, మా తమ్ముడు కోటారెడ్డి గిరి మాట్లాడతాడు, ఎవరో ఒకరు మాట్లాడేస్తాం రోజు బరి తెగిస్తుంది. ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా అయ్యా. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్లు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ మునుగోడి, దొంతాలి, కనుపర్తిపాడు మధ్యల గురించి మాట్లాడదాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడతారు. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడారు, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది, సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ పెరుగుతుంది. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా, అందుకేనే కార్యకర్తల రాజకీయాల్లో ప్రవేశిస్తా. కార్యకర్తల భుజం మీద చెయ్యేసి నవ్వితే సరిపోదు. ఓ రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకుడికైనా, పార్టీకైనా
అత్యంత ముఖ్యం. ఆ రాజకీయ వ్యామోహం వెనుక, ఆ తెల్ల సొక్క వెనుక, ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను. కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం తట్టి శభాష్ అంటే కుదరదు. జెండా మోసేదని కార్యకర్త, పోలింగ్ బూత్ లో ఏజెంట్ కార్యకర్త, నాయకుడు వీధుల్లోకి పోతే జనాల్ని సమీకరించేదని కార్యకర్త, ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదు చెప్పేది కార్యకర్త, కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసిన కార్యకర్త. ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా ఉంటుందని అభిప్రాయం. అది అబద్ధం. ఆ జీవితంలో ఆ రాజకీయ నేనే కష్టాలు పడ్డాను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేసి ఉన్నా. కార్యకర్త భుజం మీద చేయేసో, ఒక్కగిల్లో పొట్టదట్టు శభాష్ అంటే కుదరదు. రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో 95% మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఆ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అనుభవించారు. కాబట్టి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు. కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించాలని ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా కెలకొద్దు, వైసీపీ నేతలారా కెలకొద్దు, రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. అధికార పార్టీ శాసనసభ్యులుగా, అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే వేరే చూపించింది. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం. మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు మీరు కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా నేను కానీ, మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి 10 ఇంతలు సరిపోతుందా? 10 ఇంతల 100 ఇంతలు ఉంటుంది. పట్టుకోండి, 100 ఇంతలు ఉంటుంది. ఆ ప్రకారం